సో ఈ వీడియోతో మనము పోతున్నాం. సో నా నేను తనుష్. సో ఇది 8th క్లాస్ వరకు. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ స్క్వేర్. స్క్వేర్ అంటే నంబర్ ఇంటూ నంబర్. అంటే 4 into 4. ఎగ్జాంపుల్ 4 into 4 is 16. సో అంటే 16 స్క్వేర్ ఆఫ్ 4. సో 4 into 4 16. సో ఇప్పుడు 4 స్క్వేర్ into 16. So 16 square of square root is equal to 4. Very simple and very equal. So a square. Space and always positive. This is the square. For a square అంటే a into a. ఓకే, మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ అని నోట్ చేసుకోవచ్చు. చూద్దాం. ఫస్ట్ 1, 4, 9, 16, 25, 30, 49, 54, 81, 100, 121, 144, 169, 196, 120. సో ఇవన్నీ పర్ఫెక్ట్స్ కోసం అన్నమాట. ఓకే, ఇవన్నీ పర్ఫెక్ట్ వర్డ్స్. ఇవన్నీ మీరు చేసుకోండి. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. సో ప్రాపర్టీస్ చూద్దాం. ఫస్ట్ స్క్వేర్ ఆఫ్ అన్ ఈవెన్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు ఈవెన్. ఇది ప్రూవ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ 2 ఇస్ ఈక్వల్ టు 4. సరే, square of 6 is equal to 36. 36 even. మళ్ళా square of odd అంటే 3 square is equal to 9. 7 square is equal to 49. అట్లా. సో ఇప్పుడు లాస్ట్ వచ్చేసి అనేది 0, 0, 1, 4, 5, 6, 9 ఎండ్ అవుతాయి. సో నంబర్స్ 2, 3, 7 or 8లో పర్ఫెక్ట్ ఎండ్ అయ్యి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు. ఓకే, సో ఇప్పుడు స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేర్ అంటే ఇప్పుడు వాల్యూ which when multiplied by itself gives the number. దీని సింబల్ చూద్దాం. ఇది సింబల్. ఓకే, ఎగ్జాంపుల్ 4 is equal to 2. ఓకే, ఇప్పుడు ఏం లేదు. 2 స్క్వేర్ is equal to 4. అంటే స్క్వేర్ అంటే ఏం లేదు. ఇప్పుడు 4 is equal to 2 అంతే. జస్ట్ స్వాప్ చేస్తాం అంతే. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 16 is equal to 4. 25 5. ఓకే, సో ఇప్పుడు కొన్ని మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 36 ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. మీకు అందరికీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తెలిసి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక నంబర్ ఉంది 36 అనుకుందాం. 36 ఇప్పుడు 2 18s 2 9s 3 3s 3 1s 2 2. సో ఇప్పుడు ఈ రెండు ఇదొకటి ఇదొకటి ఇదొక పేరు ఇదొక పేరు. సో 2 into 3 is equal to 6. సో అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 36 is equal to 6. సో ఇట్లా ప్రూవ్ చేయనమాట. సో ఇప్పుడు మనము ఇందాక మనం స్క్వేర్ చూసాం. మనం క్యూ చూద్దాం. నంబర్ అంటే సపోజ్ ఏ క్యూబ్ is equal to a into a into a. ఎగ్జాంపుల్ 2 క్యూబ్ అంటే 2 into 2 into 2 అంటే
8. దీని సింబల్ ఏంటి? సారీ, ఎగ్జాంపుల్ మళ్ళీ వస్తుంది 3Q27 సింబల్ ఏమో H is equal to A into A into A. మీరు ఇది కూడా రన్ చేసుకోండి. ఓకే, సో పర్ఫెక్ట్ క్యూబ్స్. సో ఇప్పుడు అట్లనే ఇందాక మనం చూస్తుంటూ 1 4 1 4 9 16 25 36 49 అట్లా సో ఇట్లా పర్ఫెక్ట్ క్యూబ్స్ ఉంటాయన్నమాట. అంటే 1 8 27 64 125 260 343 512 759 1000 11 cube 1331 12 cube 1728. ఓకే, సో ఇప్పుడు క్యూబ్ రూట్ చూద్దాం. A value which when multiplied thrice. Okay, use the given number. దీని సింబల్ ఎట్లా ఉంటే ఇట్లా ఇంట్రెస్టింగ్. సో క్యూబ్ రూట్ కాదు ఇప్పుడు మనము తెలిసింది. ఓకే, సో ఇప్పుడు క్యూబ్ ఆఫ్ an even number. Suppose let's take cube of an even number is equal to even. Is equal to even. ఎందుకంటే 2 క్యూబ్ అంటే 2 into 2 into 2 ఇప్పుడు 8 వస్తుంది. 4 క్యూబ్ అంటే 4 మళ్ళీ 6 క్యూబ్ అంటే 2 6 మళ్ళీ ఇప్పుడు 3 క్యూబ్ అంటే 27 9 క్యూబ్ అంటే ఎంత 709 ఎస్ కరెక్ట్. అట్లా 11 క్యూబ్ అంటే ఎంత ఎస్ కరెక్ట్ 331. సో ఇప్పుడు all digits can appear in the అసలు digits of a cube. ఇప్పుడు ఇక్కడ మనం అక్కడ స్క్వేర్స్ లో ఏంటంటే ఇక్కడ మనము ఇక్కడ మనం స్క్వేర్స్ చూస్తుంటే ఇక్కడ ఓన్లీ 2 3 7 8 వరకు ఉన్నాం. మళ్ళీ ఇక్కడ క్యూబ్స్ అయితే అన్ని డిజిట్స్ 0 నుంచి 9 వరకులో ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోండి. 0 నుంచి 9 మధ్యలో ఎక్కడ ఏ నెంబర్ అయినా వస్తుంది. లైక్ సపోజ్ ర్యాండమ్ గా చూసుకుంటే 3 వస్తుంది 4 వస్తుంది 5 వస్తుంది ఏదైనా వస్తుంది 6 7 8 9 అట్లా ఏదైనా నెంబర్ అయినా రావచ్చు. ఓకే, ఇప్పుడు క్యూబ్ చూద్దాం. ఇప్పుడు క్యూబ్ అంటే ఇప్పుడు మనము ఇందాక మనం ఏం చేసుకోవచ్చు స్క్వేర్ అంటే స్క్వేర్ ఉండడానికి రివర్స్. ఇక్కడ క్యూబ్ రూట్ కూడా అంతే, దీనికి రివర్స్ రివర్స్ అంటే ఇప్పుడు ట్రైస్. ఓకే, సింబల్ ఏమో ఇక్కడ క్యూబ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఏ ఉంటుంది. సారీ గైస్, అంటే 3 ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నాను అంటే 3 క్యూబ్ అంటే 3 క్యూబ్స్ 27 కదా. సో ఇప్పుడు 27 రూట్ ఏమో 3. ఇప్పుడు మనకు ఓకే ఫాస్ట్ చేపిస్తున్నాం ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్యూబ్ రూట్స్. సో ఇప్పుడు క్యూబ్ రూట్స్ ఏంటంటే ఇప్పుడు క్యూబ్ రూట్స్ కూడా ఇప్పుడు మనము ఇందాక మనకు వాల్యూస్ తెలుసు కాబట్టి మనం ఇప్పుడు రిప్రజెంటేషన్ చూసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే రిప్రజెంటేషన్ చూసుకున్నాం.
ఇక్కడ మనం చూసుకుంటే రిఫరెన్స్ చూసుకుందాం. సో ఇక్కడ మనము ఓకే ఇది ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే ఓకే 2 1s 8s sorry 1 not 8s 2 54 2 27 3 9 3 3 3 1s. సో మనం ట్రిపుల్స్ ఫామ్ చేయాలి ఇప్పుడు. ఇక్కడ ఇదొక గ్రూప్ ఇదొక గ్రూప్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టు ఇదొక గ్రూప్ ఇదొక గ్రూప్. అప్పుడు క్యూబ్ రూట్ ఏమో రెండు ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్క తీసుకుంటే అప్పుడు మల్టిప్లై చేయాలి. అప్పుడు మనం 2 into 3 చేస్తే మనకు 6 వస్తుంది. ఇప్పుడు కొన్ని ట్రిక్స్ చూద్దాం. ఇప్పుడు కొన్ని ట్రిక్స్ అంటే మీకు ఎగ్జామ్లో హెల్ప్ అవుతాయి అన్నమాట ఇవన్నీ. సో ఇప్పుడు కొన్ని పర్ఫెక్ట్ స్కోర్ చెక్ చేయాలంటే లాస్ట్ ఏజ్ చెక్ చేసుకోవచ్చు మీరు. అంటే లాస్ట్ ఏజ్ మస్ట్ బి ఇవన్నీ ఉంటే మనము ఈ 6 సిరీస్ ఉంటే ఈ 6 సిరీస్ ఉంటే ఖచ్చితంగా అది ఏంటిది పర్ఫెక్ట్ స్క్వేర్ ఖచ్చితంగా. స్క్వేర్ ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ లో స్పీడ్ కోసం కావాలనుకుంటే మీరు క్యూబ్స్ 20 వరకు నేర్చేసుకోండి. స్క్వేర్స్ 50 వరకు బాగా చేస్తుంది మొత్తం. అప్పుడు మీకు ఎగ్జామ్ క్యాల్కులేషన్స్ చేసేటప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనము సమ్మరీ చూద్దాం. ఇప్పుడు మనం ఈ చాప్టర్ మనం ఏం నేర్చుకున్నాము అవన్నీ సమ్మరీ చూద్దాం. ఇప్పుడు స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేర్ అంటే n into n. ఓకే అంటే ఇట్స్ ఆల్సో కెన్ బి డినోటెడ్ బై as n square. సో స్క్వేర్ రూట్ ఆఫ్ అండ్ రివర్స్ అంటే స్క్వేర్ రూట్ అంటే రివర్స్ ఆఫ్ స్క్వేర్. ఓకే అంటే రివర్స్ ఆఫ్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఏమో 4 అంటే 4 క్యూబ్ ఏమో 2 అంతే. క్యూబ్ రూట్ ఇస్ ఈక్వల్ టు రివర్స్ ఆఫ్ క్యూబ్ అంటే 3 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 27 cube root 27 is equal to 3. Okay, prime factorization చూడాలి. ఓకే సో prime factorization మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 108 54 27 3s 9s 3s 1s. ఓకే సో అప్పుడు 2 into 2 into 2 into 2 into 3 into 3 into 3 ఇది ఈజ్ ఈక్వల్ టు 20 ఇది కదా. సో ఇప్పుడు ఇదొకటి వేసుకుంటున్నాం. సో గ్రూప్ నుండి ఒకటి తీసుకుంటే ఒక 2 into 3 6 అంటే దీనికి స్క్వేర్ క్యూబ్ రూట్ ఏమో 6 క్యూబ్. సో అదే గైస్. సో థ్యాంక్ యూ గైస్. సో మీకు అసలు ఏమైనా డౌట్స్ ఉంటే అంటే సారీ అది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టేయచ్చు. సో ఈ వీడియో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది కదా. సో అదే మీకు ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమవకపోతే మీరు ఆ కామెంట్ బాక్స్ చెప్పండి. మళ్ళీ నేను దానికి సపరేట్ వీడియో చేస్తాను ఒక అర్థం కాకపోతే. ఓకే సేమ్ టాపిక్. ఇంకా నెక్స్ట్ వీక్ ఏం టాపిక్ కావాలో కూడా అది కూడా కామెంట్ చేయండి. ఏం డౌట్స్ ఉన్నా ఏదైనా సరే మీకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కానీ
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు ఈ 3 చేస్తే ఖచ్చితంగా మేము ఇంకా మోర్ అండ్ మోర్ వ్యూస్ పెడతాను. సో బాయ్ గైస్, ఇది ఎండ్. ఓకే, బాయ్.